హాయ్ స్టూడెంట్స్, నేను మీ కిషోర్ సార్ని. మనం చేస్తున్న టాపిక్ పేరు ట్రైనామెట్రీ. ట్రైనామెట్రీలో మనం పార్ట్ 11 దగ్గర ఉన్నాం, 11వ భాగం. ఈ పార్ట్ 11లో మనము కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాము. అంటే ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దానిలో ఫస్ట్ ప్రాబ్లం చూడు. ఫస్ట్ ప్రాబ్లం జాగ్రత్తగా నోట్ చేసుకోండి. L cos square theta plus m sin square theta. L cos square theta plus m sin square theta equals to cos square theta into cosecant square theta plus 1 by cosecant square theta minus 1. L cos square theta plus m sin square theta equals to cos square theta into cosecant square theta plus 1 by cosecant square theta minus 1 అంటే వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే tan theta యొక్క వాల్యూ ఎంత, tan theta యొక్క వాల్యూ అనేది ఎంత, ఇది క్వశ్చన్. L cos square theta plus m sin square theta equals to cos square theta into cosecant square theta plus 1 into cosecant square theta minus 1 అంటే వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ tan theta, ఇది కావాలి. ఇప్పుడు మనము ఇది క్యాలిక్యులేషన్ చేయాలి. దీన్ని మనం క్యాలిక్యులేషన్లో తీసుకురావాలా అని చూడండి. మనకి ఇక్కడ ఇది కాస్ స్క్వేర్ థీటా కదా, ఇది కాస్ స్క్వేర్ థీటా, ఇది కొసెకెంట్ స్క్వేర్ థీటా కదా. కొసెకెంట్ స్క్వేర్ థీటా అంటే 1/sin స్క్వేర్ థీటా కదా. కొసెకెంట్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ 1/sin స్క్వేర్ థీటా. నేను ఏం చేస్తున్నా అంటే ఈ కాస్ స్క్వేర్ థీటాని లోపల తీసుకెళ్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం రాస్తాం చూడండి, ఇక్కడ ఇలా రాస్తాను. L cos స్క్వేర్ థీటా ప్లస్ m sin స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు cos స్క్వేర్ థీటా లోపల ఇస్తారు. cosecant స్క్వేర్ థీటా అంటే ఏంటి, 1/sin స్క్వేర్ థీటా కదా. cos స్క్వేర్ థీటా ఇంటూ 1/sin స్క్వేర్ థీటా అంటే వాల్యూ ఈక్వల్స్ ఎంత, cot స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా బై అంటే cos స్క్వేర్ లోపల తీసుకెళ్తే cosecant స్క్వేర్ థీటా అంటే 1/sin స్క్వేర్ కాబట్టి cos స్క్వేర్ ఇంటూ 1/sin స్క్వేర్ అంటే ఎంత, cot స్క్వేర్. cos స్క్వేర్ థీటా ఇంటూ 1 cos స్క్వేర్ థీటా. ఆ తర్వాత cosecant స్క్వేర్ థీటా మైనస్ 1 చేసామనుకో ఈ వాల్యూ ఈక్వల్స్ ఎంత అంటే cot స్క్వేర్ థీటా. cot స్క్వేర్ థీటా ఇది క్యాలిక్యులేషన్. ఇది మొత్తం మనం సాల్వ్ చేసుకుంటూ వస్తే చూడు ఇక్కడ మనకి ఇది వాల్యూ ఈక్వల్స్ ఏమవుతుందంటే L cos స్క్వేర్ థీటా ప్లస్ m sin స్క్వేర్ థీటా. L cos స్క్వేర్ థీటా ప్లస్ m sin స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు ఈ cot స్క్వేర్ థీటాని దీంతో డివైడ్ చేయండి, cos స్క్వేర్ థీటాని cot స్క్వేర్ థీటాతో డివైడ్ చేయండి. ఇది ఈ యొక్క వాల్యూ దీనికి వస్తుంది, ఈ వాల్యూ అనేది దీనికి వస్తుంది. కాబట్టి cos స్క్వేర్ థీటా ప్లస్ cot స్క్వేర్ థీటా అంటే ఎంత, 1. cos స్క్వేర్ థీటా బై cot స్క్వేర్ థీటా అంటే వాల్యూ ఈక్వల్స్ ఎంత అవుతుందంటే ఇది 1 ప్లస్ sin స్క్వేర్ థీటా అవుతుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే cos స్క్వేర్ థీటా బై cot స్క్వేర్ థీటా అంటే అర్థమైంది ఇది cos స్క్వేర్ థీటా బై sin స్క్వేర్ థీటా కదా. అప్పుడు ఇది క్యాన్సిల్ అయినప్పుడు బైలో ఉన్న ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కాబట్టి 1 ప్లస్ sin స్క్వేర్ థీటాకి ఈక్వల్. అంటే L cos స్క్వేర్ థీటా ప్లస్ m sin స్క్వేర్ థీటా ఈక్వల్స్ 1 ప్లస్ sin స్క్వేర్ థీటా, 1 ప్లస్ sin స్క్వేర్ థీటా. అంటే ఇది 1 ప్లస్ sin స్క్వేర్ థీటా అనేది దీనికి ఈక్వల్ అయినప్పుడు 1 ప్లస్ sin స్క్వేర్ థీటా ఈక్వల్ అయినప్పుడు ఈ 1 కి బదులుగా sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా రాస్తాం అనుకో. ఈ 1 కి బదులుగా sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా రాస్తాం అనుకో. sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ప్లస్ ఆఫ్టర్ దట్ sin స్క్వేర్ థీటా. sin స్క్వేర్ థీటా ప్లస్ sin స్క్వేర్ థీటా అంటే వాల్యూ ఈక్వల్స్ ఎంత, 2 sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే sin స్క్వేర్ థీటాలను ఓవైపు తీసుకెళ్ళండి, cos స్క్వేర్ థీటాలను ఓవైపు తీసుకురండి. ఇప్పుడు దీని మొత్తం కూడా మనము క్యాలిక్యులేషన్ లో ఎలా రాయగలమంటే m sin స్క్వేర్ థీటా మైనస్ 2 sin స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు ఈ 2 sin స్క్వేర్ థీటా ఎవరు తీసుకెళ్ళాను, L cos స్క్వేర్ థీటా ఎవరు తీసుకొచ్చాను అంటే ఈక్వల్స్ టు cos స్క్వేర్ థీటా మైనస్ L cos స్క్వేర్ థీటా. sin స్క్వేర్ థీటా కామన్ తీసేస్తాను సార్ నేను, అది sin స్క్వేర్ థీటా కామన్ తీసేస్తాను. sin స్క్వేర్ థీటా కామన్ తీస్తే ఇంకా మిగిలింది ఏంటి, m మైనస్ 2. ఇక్కడ cos స్క్వేర్ థీటా కామన్ తీసేస్తున్నాను, ఇది cos స్క్వేర్ థీటా కామన్ తీసామనుకో ఇది ఏమవుతుంది 1 మైనస్ L. ఇప్పుడు ఇది sin బై cos కదా, అంటే ఇది క్యాలిక్యులేషన్ లో ఇది ఏమవుతుందంటే sin బై cos అంటే వాల్యూ ఈక్వల్స్ ఎంత,
tan square theta equals to 1 minus L by m minus 2. దాని నుంచి tan theta ఈక్వల్స్ ఏమవుతుందంటే అండర్ రూట్ ఆఫ్ 1 minus L by m minus 2. 1 minus L by m minus 2 మన ఆన్సర్. tan theta ఈక్వల్స్ వాల్యూ అయితే ఓకే. అంటే ఇక్కడ ఇన్ని స్టెప్స్ పడ్డాయి ఏంటి అని ఆలోచించొద్దు. మీకు ఇక్కడ మనకి ప్రీవియస్ గా రిపీట్ అయిన క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చాలా తేలికైన క్వశ్చన్, మనకున్నంత కష్టం కాదు. cos square theta లోపల తీసుకెళ్తే cos square theta into cosecant square theta, cos square theta into 1 cos square theta, cosecant square theta minus 1 అంటే cos square theta. మీకు ఇది అర్థం అవ్వాలంటే ఫస్ట్ నుంచి ఉన్న వీడియోస్ అనేది చూసుకుంటారండి సార్, అప్పుడే మీకు ఇది అర్థమవుతుంది. ఎందుకంటే మళ్ళీ ఇది చూడకుండా డైరెక్ట్ గా ఈ వీడియో చూస్తే ఇబ్బంది అవుతుంది. మీరు ఏం చేస్తారంటే మన బేస్ ఇన్స్టిట్యూట్ అనే ఉన్న దానిలో ప్లేలిస్ట్ లోకి వెళ్ళి ట్రైగ్నామెట్రిక్ ఫస్ట్ పార్ట్ నుంచి మనం చూస్తూ వెళ్ళండి. ఇక్కడ మనకు ఆటోమేటిక్ గా ఈజీ అవుతుంది. ఇది పార్ట్ 11th పార్ట్, ఇది 11వ భాగంలో మొట్టమొదటి క్వశ్చన్. ఆ తర్వాత సెకండ్ ప్రాబ్లం చూడు. సెకండ్ ప్రాబ్లం ఇది రఫ్ చేస్తున్నాను నేను. రఫ్ చేస్తున్నాను చూడు. tan alpha equals to k into cot beta. tan alpha equals to k into cot beta అయితే వాడిలో క్వశ్చన్ ఏంటంటే cos of alpha minus beta by cos of alpha plus beta యొక్క విలువ ఎంత? cos of alpha minus beta by cos of alpha plus beta. ఇప్పుడు దీన్ని మనం మారుద్దాం. tan ఆల్ఫా అన్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ చూడు, దీనిని దీన్ని తీసుకొద్దాం. tan ఆల్ఫా అన్నాం అనుకో, tan ఆల్ఫా ఈక్వల్స్ మనకి వాల్యూ ఈక్వల్స్ సింపుల్ గా రాస్తే ఇది sin ఆల్ఫా బై cos ఆల్ఫా ఈక్వల్స్ టు k ఇంటూ ఇది వచ్చేప్పటికి ఇది cos బీటా బై sin బీటా. ఇది మొత్తం కూడా క్యాలిక్యులేషన్ ఇలా తీసుకెళ్ళండి అమ్మ. ఇక్కడ ఇది క్యాలిక్యులేషన్ లో నేను ఇట్లా రాస్తున్నాను. ఈ క్యాలిక్యులేషన్ లో ఏం రాస్తున్నా అంటే ఇక్కడ రాసినప్పుడు ఈ cos బీటా cos ఆల్ఫా ఇలా తీసుకొచ్చి ఈ sin ఆల్ఫా కింద తీసుకొస్తున్నాను. ఈ క్యాలిక్యులేషన్ ఇది cos ఆల్ఫా ఇంటూ cos బీటా బై sin ఆల్ఫా ఇంటూ sin బీటా ఈక్వల్స్ టు 1/k. cos ఆల్ఫా ఇంటూ cos బీటా బై sin ఆల్ఫా ఇంటూ sin బీటా ఈక్వల్స్ టు 1/b. మనకి ఒక రూల్ ఉంది సార్. రూల్ ఏంటంటే ఇక్కడ C&D రూల్, C&D రూల్ అంటారు. కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూల్, కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూల్, కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూల్. ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ 4/2 ఈక్వల్స్ ఎవరికి ఈక్వల్? ఇది 2/1కి ఈక్వల్. కొట్టి వాళ్ళు చేస్తా 2/1కి ఈక్వల్. నేను ఈ యొక్క న్యూమరేటర్ డినామినేటర్ యాడ్ చేస్తాను అప్పుడు ఏమవుతుంది? 4 + 2/4 - 2. ఇటువైపు కూడా యాడ్ చేస్తామనుకో 2 + 1/2 - 1. రిజల్ట్ చూడు ఇక్కడ ఎంత అవుతుంది? 6/2 ఈక్వల్స్ ఎంత? 3/1. ఈ రెండు కొట్టేసినా కూడా ఎంత వస్తుంది? 3/1 కదా. ఇది రెండు అంటే 4/2 ఈక్వల్స్ 2/1 అవునా కదా? క్యాన్సిలేషన్ చేస్తే ఇదే కదా. న్యూమరేటర్ డినామినేటర్ ప్లస్ చేసి పైన రాసి మైనస్ చేసి కింద రాస్తే వచ్చే వాల్యూ అనేది ఈ రెండు ప్లస్ ఈ రెండు మైనస్ కూడా ఈక్వల్. అంటే నా ఉద్దేశం ఇది అర్థమే కదా, ఈ కాన్సెప్ట్ అర్థమే కదా. దీన్నే కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూల్ అంటాను ఇక్కడ. దాని ప్రకారం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ మన క్యాలిక్యులేషన్ లో ఇలా కాకుండా నేను ఏమన్నా అంటే ఇప్పుడు ఈ నెంబర్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఇక్కడ పాయింట్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడు వేరియబుల్స్ లో చెప్తాను. ఏమని చెప్తున్నా అంటే a/b ఈక్వల్స్ c/d అన్నా మనకు. a/b ఈక్వల్స్ c/d అయినప్పుడు ఎప్పుడైనా ఇదైనా ఇదైనా ఇదేమవుతుందంటే a + b / a - b ఈక్వల్స్ c + d / c - d. ఇది ఇలా ఉన్నప్పుడు ఇది సమానం, ఇలా ఉన్నప్పుడు దీనికి సమానం. a/b ఈక్వల్స్ c/d ఎప్పుడైతే అవుతుందో a + b / a - b ఈక్వల్స్ c + d / c - d. ఓకే, ఇస్తాం ఇక్కడ a + b / a - b ఈక్వల్స్ c + d / c - d. ఇప్పుడు దాని ప్రకారం ఇది అప్లై చేద్దాం. ఇక్కడ ఉన్న ఈ భిన్న రూపం దీనికి ఈక్వల్ కదా.
ఇక్కడ ఉన్న ఈ బిన్న రూట్ దేనికి ఈక్వల్ కాబట్టి ఈ రెండు ప్లస్ చేసి పైన రాసి ఈ రెండు మైనస్ చేసి కింద రాద్దాం. అంటే దీని ఇక్కడ క్యాలిక్యులేషన్ లో ఈ వాల్యూ ఈక్వల్స్ ఏమవుతుందంటే ఇది cos alpha cos beta ప్లస్ sin alpha sin beta by cos alpha cos beta minus sin alpha sin beta equals to 1 plus k by 1 minus k. 1 plus k by 1 minus k. ఇది cos alpha cos beta plus sin alpha sin beta by cos alpha into cos beta minus sin alpha into sin beta. ఇది cos a cos b plus sin a sin b అన్నమాట. ఈ యొక్క వాల్యూ ఈక్వల్స్ ఎంత అంటే ఇది cos of alpha minus beta. ఈ కింద వచ్చేప్పటికి ఇది ఏమవుతుందంటే cos of alpha plus beta equals to 1 plus k by 1 minus k. పడుతూ రిజల్ట్ ఇదే కదా. దీని యొక్క వాల్యూ ఏంటంటే 1 plus k by 1 minus k. ఈ రోజు మనం కొత్తగా నేర్చుకున్న పాయింట్ అంటే ఈ యొక్క C&D రూల్. C&D రూల్ ఏంటంటే a by b equals c by d అయితే a plus b by a minus b equals c plus d by c minus d. సో ఇది రూల్స్ అన్నమాట. ఇక్కడ మనకి ఇది అర్థమైంది కదా. ఈ రెండు ప్లస్ చేసాం, న్యూమరేటర్ డినామినేటర్ ప్లస్ చేసాము, న్యూమరేటర్ డినామినేటర్ మైనస్ చేసాము. cos a cos b plus sin a sin b equals cos of a minus b cos of ఇది a plus b equals 1 plus k by 1 minus k. ఇది ప్రాబ్లం నెంబర్ 2. అంటే నేను ఇంతకుముందు చెప్పిన కాన్సెప్ట్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఈ రూల్, C&D రూల్ అంటారు. ఈ రూల్ అండ్ దాని తర్వాత అర్థమై కదా. ఇక్కడ మీరు కరెక్ట్గా నోట్ చేసుకున్నామో చెప్పాను కదా. నేను ఏదైతే ప్రామిస్ చేస్తానో ఆ 25 వీడియోస్ 25 వీడియోలు నేను ఖచ్చితంగా పెడతాను అంతే. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 3. ప్రాబ్లం నెంబర్ 3 చూడు. థర్డ్ వన్ లో cos of alpha plus beta equals to m into cos of alpha minus beta. Cos of alpha plus beta equals to m into cos of alpha minus beta అయితే what is the value of tan alpha? Tan alpha యొక్క వాల్యూ అనేది ఎంతో కావాలి సార్. tan alpha యొక్క వాల్యూ ఎంతో కావాలి. దీన్ని మనం మార్చి రాద్దాం. చూడు ఇక్కడ దీన్ని మనం కొద్దిగా మార్చి రాస్తే మన టెర్మినాలజీ రాస్తే 1 by m equals to 1 by m equals to ఇదేమవుతుందంటే cos of alpha minus beta by cos of alpha plus beta. వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అడిగింది tan alpha యొక్క విలువ ఎంత. ఇది 1 by m equals to cos of alpha minus beta by cos of alpha plus beta. ఇది cos of alpha minus beta అన్నాం అనుకోమా. cos of alpha minus beta ఫార్ములా ఏంటి? cos alpha cos beta plus sin alpha sin beta by ఇక్కడ కింద వచ్చేప్పటికి ఇది cos alpha cos beta minus sin alpha sin beta. ఈ వాల్యూ ఎవరికి సమానం అంటే 1 by m సమానం. దీన్ని కొద్దిగా సాల్వ్ చేస్తే మన C&D రూల్ అప్లై చేద్దాం. ఇక్కడ ఏం అప్లై చేద్దాం? C&D రూల్. కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూల్ అప్లై చేద్దాం. కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూల్ అప్లై చేద్దాం. కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూల్ అంటే ఈ రెండు ప్లస్ చేసి పైన రాసి ఈ రెండు మైనస్ చేసి కింద రాయాలి. అంటే ఈ యొక్క వాల్యూ అనేది ఏమవుతుందంటే 1 plus m by 1 plus m by 1 minus m. 1 plus m by 1 minus m equals to 1 plus m by 1 minus m. 1 minus m equals to ఈ రెండు ప్లస్ చేసామనుకో మనకి ఏం మిగులుతుంది? ఇంకా 2 cos alpha cos beta మైనస్ చేసామనుకో ఏం మిగులుతుంది? ఇంకా 2 sin alpha sin beta. ఇది మిగిలింది. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేస్తే చూడండి ఇక్కడ మనకి ఈ రెండు క్యాలిక్యులేషన్ అయిపోయాయి. ఈ రెండు క్యాలిక్యులేషన్ అయిపోతే ఇది cos alpha by sin alpha అన్నామనుకో ఇది cot alpha. అవతలకి వెళ్ళేప్పటికి tan alpha అవుతుంది. అంటే ఇది tan alpha. ఇక్కడ cos alpha by sin alpha అంటే tan alpha. ఇక్కడ క్యాలిక్యులేషన్ లో ఇది ఏమవుతుందంటే ఇది tan alpha equals to
అంటే ఇది కాస్ ఆల్ఫా బై సైన్ ఆల్ఫా అంటే కాట్ ఆల్ఫా ఇంటూ కాట్ బీటా కదా. కాట్ ఆల్ఫా అంటే 1/tan ఆల్ఫా కదా. 1/tan ఆల్ఫా అంటే అంత తీసుకెళ్తున్నాను అంటే, లేకపోతే నేను రాసినప్పుడు ఇక్కడ మనకి ఇది మొత్తంలో కూడా ఈ వాల్యూ ఈక్వల్స్ ఇది ఏమవుతుంది, ఇది కాట్ ఆల్ఫా ఇంటూ కాట్ బీటా. ఓకే, అయితే ఇది కాట్ ఆల్ఫా ఉంది కదా, ఈ కాట్ ఆల్ఫాని 1/tan ఆల్ఫాగా రాసుకోవచ్చు కాబట్టి డివైడ్ బై tan ఆల్ఫా. డివైడ్ బై tan ఆల్ఫా. ఈ tan ఆల్ఫాని అప్పుడు తీసుకెళ్ళామనుకో మనం, అప్పుడు మనకి ఏమవుతుంది, tan ఆల్ఫా ఈక్వల్స్ టు 1 మైనస్ m బై m ప్లస్ 1 ఇంటూ కాట్ బీటా. 1 మైనస్ m బై m ప్లస్ 1 ఇంటూ కాట్ బీటా. ఇది మన పాయింట్. tan ఆల్ఫా ఈక్వల్స్ 1 మైనస్ m బై m ప్లస్ 1 ఇంటూ కాట్ బీటా. ఇది మన పాయింట్. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో బాస్ ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్లో మీరు జాగ్రత్తగా అంటే ఇది 1/m కాబట్టి ఈ రూల్ అప్లై చేయాలి మీకు. సిఎన్డి రూల్ అంటాము. సిఎన్డి రూల్లో ఏం చేస్తామంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ప్లస్ చేసి పైన రాయాలి, మైనస్ చేసి కింద రాయాలి. 1 ప్లస్ m బై 1 మైనస్ m ఈక్వల్స్ టు 2 కాస్ ఆల్ఫా కాస్ బీటా బై 2 సైన్ ఆల్ఫా సైన్ బీటా. 2 క్యాన్సిల్ అయితే ఇది కాట్ ఆల్ఫా ఇంటూ కాట్ బీటా. కాట్ ఆల్ఫాని 1/tan ఆల్ఫా రాసుకోవచ్చు కాబట్టి రాశాను. ఈ tan ఆల్ఫా ఒకటి తీసుకెళ్ళి కాట్ బీటా తెలుసుకోవచ్చు. ఇది మనకు రూల్. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కాంపిటేటివ్లో రిపీట్ అయ్యే క్వశ్చన్స్ చేస్తారు మనకి. రైట్, తర్వాత ప్రాబ్లం నెంబర్ 4 అండి. ఫోర్త్ ప్రాబ్లం. ఓకే, కట్ చేసినాను. ఫోర్త్ ప్రాబ్లం చూడు. ఫోర్త్ ప్రాబ్లంలో ఏమనంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్స్ టాన్ స్క్వేర్ బీటా. కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్స్ టు టాన్ స్క్వేర్ బీటా. అయితే వాడు ఏమవుతుందంటే కాస్ స్క్వేర్ బీటా ఇది అడుగుతున్నాడు. కాస్ స్క్వేర్ బీటా మైనస్ సైన్ స్క్వేర్ బీటా యొక్క విలువ ఎంత? కాస్ స్క్వేర్ బీటా మైనస్ సైన్ స్క్వేర్ బీటా యొక్క విలువ ఎంత? ఇప్పుడు నేను ఇది రాస్తాను చూడండి. ఇక్కడ మనకి ఇది క్యాలిక్యులేషన్లో ఇది ఏమవుతుందంటే ఇది కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్స్ టు ఇక్కడ వచ్చేప్పటికి ఇది సైన్ స్క్వేర్ బీటా బై కాస్ స్క్వేర్ బీటా. ఇప్పుడు ఇది ఏమీ లేకపోతే కింద డినామినేటర్లో 1 ఉన్నట్టే కదా, దీన్ని ఉల్టా చేసి రాస్తాను నేను, వెనక్కి రాస్తాను. అంటే దీన్ని ఇలా రాస్తాను. ఎలా రాస్తున్నామంటే 1 బై కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్స్ టు కాస్ స్క్వేర్ బీటా బై సైన్ స్క్వేర్ బీటా. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ పాయింట్ మనం కొద్దిగా సాల్వ్ చేద్దాము. ఈ పాయింట్ని మనం కొద్దిగా సాల్వ్ చేద్దాము. ఈ 1 ఉంది కదా, ఈ 1 ఇలా రాస్తున్నాను. నేను ఏం రాస్తున్నా అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా రాస్తున్నాం, అంతే కదా. కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా అంటే 1 కదా. సో కాబట్టి కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా డివైడ్ బై కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్స్ టు కాస్ స్క్వేర్ బీటా బై సైన్ స్క్వేర్ బీటా. మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు కూడా సిఎన్డి రూల్ అప్లై చేద్దాం. కాంపోనెంట్ అండ్ డివిడెంట్ రూల్ అప్లై చేద్దాం. ఈ 2 ప్లస్ చేసి పైన రాయాలి, ఈ 2 మైనస్ చేసి కింద రాయాలి. ఈ 2 ప్లస్ చేసామనుకో ఇది కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే ఎంత అవుతుంది? 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా. మైనస్ చేసామనుకో ఇది వచ్చేసి ఇదేమవుతుందంటే 2 టైమ్స్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఈ 2 ప్లస్ చేసామనుకో ఇదేమవుతుందంటే ఇది కాస్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా బై కింద వచ్చేప్పటికి ఇది కాస్ స్క్వేర్ బీటా మైనస్ సైన్ స్క్వేర్ బీటా. ఇది 2 క్యాన్సిల్ అయిపోయింది అనుకో, 2 క్యాన్సిల్ అయితే ఇది వాల్యూ ఈక్వల్స్ ఎంత? ఇది కాట్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్స్ టు సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా అంటే 1 కదా, ఇది 1 బై కాస్ స్క్వేర్ బీటా
మైనస్ సైన్ స్క్వేర్ బీటా. దీన్ని సాల్వ్ చేస్తామనుకో కాట్ స్క్వేర్ అంటే 1/tan స్క్వేర్ కదా. సో కాబట్టి క్యాలిక్యులేషన్లో చూడు, ఈ క్యాలిక్యులేషన్లో ఇది ఈ వాల్యూ కూడా చివరికి ఏమవుతుందంటే ఇది 1 minute, ఈ వాల్యూ ఈక్వల్స్ టు కాస్ స్క్వేర్ బీటా మైనస్ సైన్ స్క్వేర్ బీటా ఈక్వల్స్ టు tan స్క్వేర్ ఆల్ఫా. ఇది మన ఆన్సర్. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత అంటే tan స్క్వేర్ ఆల్ఫా. సో ఇక్కడ ఇవాళ మనం మాట్లాడుతుంది CND రూల్. అంటే ఇవన్నీ కూడా సార్ ఒక స్టెప్లో చెప్పే లెక్కలు కాదమ్మా. ఇక టాపిక్ అనేది మొత్తం పూర్తిగా డెప్త్ తీసుకెళ్తాం. ఈ రోజు మనం కొత్తగా నేర్చుకునేది ఏంటి CND రూల్. ఒక కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూల్. కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూల్. ఇది అర్థమే కదా. ఇక్కడ ఇది కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఏం లేకపోతే 1 ఉంటే సైన్ స్క్వేర్ బీటా బై కాస్ స్క్వేర్ బీటా. 1 అనేది ఏంటి కాస్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా అది రాసాము. జస్ట్ స్టెప్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి కానీ నువ్వు అనుకునేంత కష్టమైన లెక్కలైతే కాదు. నిజం చెప్తున్నాను, ఇవి ఇలా చేయకుండా డైరెక్ట్గా చేయడానికి ఉండదు సార్. ఇక్కడ నువ్వు యూట్యూబ్లో కనపడే 2 సెకండ్లో ఆన్సర్ 3 సెకండ్లో ఆన్సర్ అనేది మనకి ఏముండదమ్మా. మన టీవీలో చేసే అడ్వర్టైజ్మెంట్ లాగా ఉంటుంది. నీకు ఇక్కడ మన ఛానల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే కంటెంట్ అనేది మనం చాలా బాగా ఇస్తాము. ఆ కంటెంట్ గుర్తుపెట్టుకో. నీకు బేసిక్స్ బాగా వస్తేనే ఏ లెక్కనే చేయడానికి ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, ప్యూర్ మ్యాథ్స్లో అంత షార్ట్ కట్స్ ఉంటాయని నేనైతే అనుకున్నాను. ఏదన్నా చేసామంటే అక్కడ ఉన్న 1-2 లెక్కల వరకు మాత్రమే. ఈ కంటెంట్ అర్థమైంది కదా. ఇవాళ మనం నేర్చుకున్న రూల్ ఏంటి CND రూల్, కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూల్. ఓకే, అండ్ దాని తర్వాత దాని తర్వాత ఇంకొక లెక్క చేద్దాము. నెక్స్ట్ వన్ tan స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్స్ టు 1 + 2 tan స్క్వేర్ బీటా. tan స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్స్ టు 1 + 2 tan స్క్వేర్ బీటా అయితే అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే √2 cos ఆల్ఫా మైనస్ కాస్ బీటా యొక్క విలువ ఎంత? √2 cos ఆల్ఫా మైనస్ కాస్ బీటా ఇది కావాలి. ఇప్పుడు ఏమనంటే ఇక్కడ ఇది tan టర్మ్స్ లో ఉన్నప్పుడు మన ఫార్ములా ఏంటి? జనరల్ గా సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1 కదా. సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1 కాబట్టి ఆ రూపంలో రాద్దాం. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ అంటే ఇది సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1. దీని ప్రకారం క్యాలిక్యులేషన్ లో తీసుకుంటే ఇది సీకెంట్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకి 1 + tan స్క్వేర్ తీటా. సీకెంట్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ మైనస్ tan స్క్వేర్ తీటా అదొకటి ఏమవుతుంది ప్లస్ tan స్క్వేర్ తీటా. సో కాబట్టి సీకెంట్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1 + tan స్క్వేర్ తీటా. 1 + tan స్క్వేర్ తీటా. సో ఇది 1 + tan స్క్వేర్ తీటాగా కన్వర్ట్ అవ్వడానికి ఏం చేద్దామంటే దీనికి +1 చేద్దాం. ఒకటి దీనికి 1 ప్లస్ చేయి, దీనికి కూడా మనకి 1 ప్లస్ చేయి. 1 + tan స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్స్ టు 1 + 1 + 2 tan స్క్వేర్ బీటా. ఇది 1 + tan స్క్వేర్ తీటా ఈక్వల్స్ సీకెంట్ స్క్వేర్ తీటా కదా. అంటే దీని బదులుగా 1 + tan స్క్వేర్ ఆల్ఫా ఉంది కదా, దీని బదులుగా మనం రాసుకుంటే ఇది ఏమవుతుందంటే సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా. 1 + 1 అంటే 2 కాబట్టి 2 కామన్ తీసామనుకో, 2 కామన్ తీస్తే ఇది ఏమవుతుందంటే 1 + tan స్క్వేర్ బీటా. అంటే ఇది సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్స్ టు 2 సీకెంట్ స్క్వేర్ బీటా. సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్స్ 2 సీకెంట్ స్క్వేర్ బీటా. ఇది రఫ్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే మనకి tan స్క్వేర్ 1 + tan స్క్వేర్ సీకెంట్ స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ లో ఉంటే మనకి ఇది ఫార్ములా సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్స్ 2 సీకెంట్ స్క్వేర్ బీటా. ఇది కనుకో √2 cos ఆల్ఫా మైనస్ cos బీటా ఈక్వల్స్ టు 1 ఎంత వస్తుందో కావాలి మనకి. ఇప్పుడు సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా అన్నా మనకి ఇది సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా అంటే ఏంటి 1/cos స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్స్ టు 2 ఇది 1/cos స్క్వేర్ బీటా. సో ఈ క్యాలిక్యులేషన్ లో చూడండి ఇక్కడ మనకి ఇది క్యాలిక్యులేషన్ లో ఈ cos స్క్వేర్ బీటా అక్కడ తీసుకెళ్ళాం అనుకో, ఇదేమవుతుందంటే cos స్క్వేర్ బీటా బై cos స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్స్ టు 2. cos స్క్వేర్ బీటా
బై కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్స్ 2. దీన్ని సాల్వ్ చేద్దాం మనం. దాన్ని సాల్వ్ చేస్తే ఈ క్యాలిక్యులేషన్లో మనకి ఏమవుతుందంటే ఇది కాస్ బీటా ఈక్వల్స్ టు √2 ఇంటూ కాస్ ఆల్ఫా. √2 ఇంటూ కాస్ ఆల్ఫా. ఈ కాస్ బీటా తీసుకుంటే మైనస్ అయ్యి కాబట్టి ఇదేమవుతుంది √2 కాస్ ఆల్ఫా మైనస్ కాస్ బీటా. ఇది ఈక్వల్స్ ఎంత వచ్చింది? ఇది ప్లస్ వాల్యూ ఎదురుకొచ్చేప్పటికి ఏమవుతుంది మైనస్ వాల్యూ అవుతుంది. అంటే √2 కాస్ ఆల్ఫా మైనస్ కాస్ బీటా ఈక్వల్స్ ఎంత? 0. ఇది మన పాయింట్. నేనేమన్నా అంటే ఎప్పుడైనా టాన్ స్క్వేర్ థీటాలా కనిపిస్తే సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 కాబట్టి దాని ప్రకారం అప్లై చేయాలి. సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్స్ టు 2 ఇంటూ సీకెంట్ స్క్వేర్ బీటా. సీకెంట్ స్క్వేర్ థీటా అంటే 1 బై కాస్ స్క్వేర్ థీటా, సీకెంట్ స్క్వేర్ బీటా అంటే 1 బై కాస్ స్క్వేర్ బీటా. అంటే జనరల్ ఫార్ములా దట్ మీన్స్ ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత వస్తుంది? 0. అంటే ఈ ఆలోచన కావాలా అంటే నాకు తెలిసి ప్యూర్ మ్యాథ్స్ అయినా రీజనింగ్ అయినా ఒకటే రకమైన ఉంటుంది. ఆ థాట్ మనకు వస్తే ఆటోమేటిక్గా మనం చేయొచ్చు. ఇది ప్రాబ్లం నెంబర్ 4. ప్రాబ్లం నెంబర్ 5. దీని తర్వాత ఇంకొద్దిగా మనం ఏం చేయాల్సింది ఇప్పుడు అర్థమైంది కదా మీకు సిఎండి రూల్ అనేది అంటే కాంపోనెంట్ అండ్ డివిడెంట్ రూల్ అనేది అర్థమైంది కదా. దాని తర్వాత ప్రాబ్లం అనేది ఎలా అప్లై చేయలేదు 1 or 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక వాల్యూస్ విషయానికి వద్దాం. మనకి వాల్యూస్ విషయానికి వచ్చేప్పటికి వాల్యూస్లో మనకి 30 డిగ్రీస్ తెలుసు, 60 డిగ్రీస్ తెలుసు, 90 డిగ్రీస్ తెలుసు. 50 డిగ్రీస్ కానీ 75 డిగ్రీస్ కానీ తెలియదు. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. వాడు ఇలా ఇచ్చాడు సైన్ 75 డిగ్రీస్ యొక్క వాల్యూ ఎంత మనకు. సైన్ 75 డిగ్రీస్ యొక్క వాల్యూ ఎంత మనకు. సైన్ 75 డిగ్రీస్ అంటే వాల్యూ ఈక్వల్స్ నేను రాశాను సైన్ 45 ప్లస్ 30. సైన్ 45 ప్లస్ 30 గా రాశాను. సైన్ 75 ఈక్వల్స్ సైన్ 45 ప్లస్ 30. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు ఫార్ములా మనకు. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటి? సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సైన్ 45 అన్నా మనకు సైన్ 45 ఈక్వల్స్ ఎంత 1/√2. కాస్ 30 అన్నా మనకు కాస్ 30 ఈక్వల్స్ మన ఫార్మ్ వాల్యూ ఎంత 3/2 ప్లస్ కాస్ 45 అన్నా మనకు ఇది 1/√2 ఇంటూ సైన్ 30 అన్నా మనకు ఇది 1/2. ఈ క్యాలిక్యులేషన్ లో డినామినేటర్ మొత్తం కూడా ఎంత అవుతుంది? ఇది 2√2 అవుతుంది. 2√2 1 ఇంటూ √3 అంటే ఎంత? √3 ప్లస్ 1 ఇంటూ 1 అంటే ఈ క్యాలిక్యులేషన్ లో ఎంత అవుతుందంటే √3 ప్లస్ 1 డివైడెడ్ బై 2√2. √3 ప్లస్ 1 డివైడెడ్ బై 2√2 మన ఆన్సర్. 75 డిగ్రీస్ 45 ప్లస్ 30 రాస్తాం. సైన్ 45 అంటే 1/√2 కాస్ 30 అంటే √3/2. ఇంతకుముందు టేబుల్ చెప్పాను కదా ఆ టేబుల్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను. √3/2 కాస్ 45 అంటే 1/√2 సైన్ 30 అంటే 1/2 √3 ప్లస్ 1 డివైడెడ్ బై 2√2 అన్నమాట. ఇది సైన్ 75 డిగ్రీస్. మీరు చేయండి అమ్మా. మీరు ఏం చేస్తారంటే సైన్ 15 డిగ్రీస్ కనుక్కొని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సైన్ 15 డిగ్రీలు 15 డిగ్రీస్ రావాలంటే మనం ఏం చేయాలి? నేను హింట్ కూడా చెప్తాను. దీన్ని సైన్ 45 మైనస్ 30 రాయండి. ఇది మీరు కింద దీని వాల్యూ అనేది ఎంత వస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయాలి. మీరు వింటున్నారో లేదో అనేది నాకు ఖచ్చితంగా కింద కామెంట్స్ ప్రకారమే నాకు తెలుస్తుంది. సో కాబట్టి సైన్ 15 డిగ్రీస్ ఈక్వల్స్ సైన్ ఆఫ్ 45 మైనస్ 30 కదా. సైన్ ఆఫ్ ఏ మైనస్ బికి ఫార్ములా రాసి చేయండి. చేస్తారు కదా రైట్. అయితే దీన్ని కొద్దిగా మార్చి ఇలా ఇచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా గత ఎగ్జామ్లో వచ్చేది సార్, అందుకే ఈ పేపర్ తీసుకొని చెప్తున్నాను నేను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఇలా ఇచ్చాడు సైన్ 15 డిగ్రీస్ ఇంటూ కాస్ 15 డిగ్రీస్ యొక్క వాల్యూ ఎంత అన్నాడు. సైన్ 15 డిగ్రీస్ ఇంటూ కాస్ 15 డిగ్రీస్ యొక్క వాల్యూ ఎంత అన్నాడు. ఇప్పుడు నీకు ఇలా ఇచ్చినప్పుడు ఇంటూ కానీ ప్లస్ కానీ ఇచ్చినప్పుడు సైన్ అండ్ కాస్ టర్మ్స్లో ఉన్నప్పుడు నీకు ఒక పాయింట్ చెప్పాను, కాంప్లిమెంటరీ యాంగిల్స్ పాయింట్. ఈ 15 ప్లస్ 15 అన్న మనకు 30 డిగ్రీలు అవుతుంది అవునా. 90 డిగ్రీస్ అయితే కాదు కదా. 15 ప్లస్ 15 చేయాలంటే మనకి 30 డిగ్రీస్ కావాలంటే మనకు ఒక పాయింట్ కావాలి. దీన్ని కొద్దిగా మార్చి రాస్తామంటే నేను ఏం చేస్తాను అంటే ఈ సైన్ 15 ఇంటూ కాస్ 15ని మనం ఏం చేద్దామంటే ఇది 1/2 ఇంటూ 2 సైన్ 15 ఇంటూ కాస్ 15 రాస్తాను. నువ్వు చెప్పు నాకు ఇప్పుడు 2 sin theta cos theta
ఈక్వల్స్ టు మన ఫార్ములా ఏంటి sin 2 theta. sin 2 theta equals to formula 2 sin theta cos theta. sin 2 theta equals to formula 2 sin theta cos theta. సో కాబట్టి దీని వాల్యూ వరకు ఎంత వస్తుంది ఇప్పుడు మనకి 1/2 ఇంటూ sin 30 degrees. ఈ 1/2 ఇంటూ sin 30 అంటే ఎంత 1/2. 1/2 ఇంటూ 1/2 అంటే ఎంత 1/4. 1/2 ఇంటూ 1/2 అంటే వాల్యూ ఈక్వల్స్ ఎంత 1/4. 1/4 మన ఆన్సర్ అన్నమాట. sin 30. 2 sin theta cos theta equals 2 sin theta cos theta equals sin 2 theta కాబట్టి sin 30 degrees కనుక్కోవాలి. sin 30 degree equals 1/2. 1/2 into 1/2 అంటే వాల్యూ ఈక్వల్స్ ఎంత 1/4. 1/4 మన ఆన్సర్ అన్నమాట. ఓకే అర్థమవుతుంది కదా ఇది ఇలా ఇస్తాడు. ఇంకొద్దిగా డెప్త్ వెళ్తే ఎలా ఇస్తాడో చూద్దాం. ఇంకా మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఇలా ఇచ్చినాడు అనుకో క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ దాని తర్వాత క్వశ్చన్లో tan 15 ప్లస్ cot 15. tan 15 plus cot 15 యొక్క వాల్యూ ఎంత? tan 15 degrees plus cot 15 degrees యొక్క విలువ ఎంత? tan 15 degrees plus cot 15 degrees వాల్యూ ఎంత? tan 15 అన్న మనకి వాల్యూ ఈక్వల్స్ ఎంత రాస్తాం మనము? sin 15 by cos 15. cot 15 అన్న మనకి ఎంత? cos 15 by sin 15. ఇది క్రాస్ మల్టిప్లికేషన్, ఇది క్రాస్ మల్టిప్లికేషన్. ఇది క్యాలిక్యులేషన్ లో ఇట్ ఇంప్లాయిస్ sin square 15 ప్లస్ cos square 15 by sin 15 into cos 15. sin square theta plus cos square theta అంటే 1 అని. ఈ కింద ఉన్న డినామినేటర్ ఇలా రాస్తున్నాను 1/2 into 2 of sin 15 into cos 15. 1/1/2 into ఇది క్యాలిక్యులేషన్ లో ఇది 1/2 into 2 sin theta and cos theta అన్న మనకి ఈ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఇంతకుముందు చేసాం కదా 1/4. 1/4 అంటే వాల్యూ ఈక్వల్స్ ఎంత 4 మన ఆన్సర్. ఇది మనం ఇంతకుముందు చేసాం కదా sin 15 into cos 15 కి ఎంత వచ్చింది మనకి 1/4 అని తెలుసు కదా, ఆ 1/4 సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. ఇది 1/1/4 అంటే వాల్యూ ఈక్వల్స్ ఎంత 4. సింపుల్ కదా రైట్. ఇప్పుడు మీకు నేను వర్క్ ఇస్తున్నాను, ఇచ్చేనా మీరు కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. secant square 15 degrees ప్లస్ cosecant square 15 degrees యొక్క విలువ ఎంత? secant square 15 ప్లస్ cosecant square 15 అంటే ఇక్కడ నీకు క్లాస్ లో అయితే నేను కూర్చోబెట్టి మీరు చేశారా లేదనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఇప్పుడు మీరు చేశారా లేదా నాకు ఎలా తెలుస్తుంది అంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్ ప్రకారం నాకు తెలుస్తుంది. హింట్ కూడా చెప్తాను. secant square theta ఉందనుకో, secant square theta ని 1/secant square theta ని 1/cos square theta గా రాయొచ్చు. cosecant square theta ని 1/sin square theta రాయొచ్చు. ఫైన్. పోనీ వీడియో పాజ్ చేసి చేయండి, నేను నెక్స్ట్ చెప్తాను. ఈ వీడియో ఇక్కడ ఆపేసి మీరు చేయండి, ట్రై చేయండి. సరే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ secant square theta అన్నా మనకి ఎంత అవుతుంది 1/cos square 15 ప్లస్ 1/, ఇది ఎంత అవుతుంది ఇప్పుడు మనకి 1/sin square 15. ఈ క్యాలిక్యులేషన్ చేసాం అనుకో, ఇప్పుడు ఏమవుతుంది మనకి sin square 15 ప్లస్ cos square 15 by sin square 15 into cos square 15. sin square theta plus cos square theta అంటే 1 కదా, 1/, నువ్వు చెప్పు sin 15 into cos 15 అంటే 1/4 కదా, మనం ఇంతకుముందు చేసాం కదా ఆల్రెడీ వాల్యూ 1/4 హోల్ స్క్వేర్ అంటే ఇది వాల్యూ ఈక్వల్స్ టు 1/1/16 అంటే ఆన్సర్ ఇది ఈక్వల్స్ టు నథింగ్ బట్ ఎంత 16 16 మన వాల్యూ. sin 15 into cos 15 అంటే 1/4 కదా, sin 15 into cos 15 అంటే 1/4 హోల్ స్క్వేర్ అంటే 1/16. 1/1/16 అంటే వాల్యూ ఈక్వల్స్ ఎంత 16 మన ఆన్సర్. ఇది మొత్తం ఈ రోజు మనం కొత్తగా నేర్చుకుంది రెండే పాయింట్స్. ఓకే, ఆ సిఎన్డి మెథడ్ ఒకటి 50 డిగ్రీస్ వచ్చినప్పుడు 75 డిగ్రీస్ వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలనేది మనం నేర్చుకున్నాము. నెక్స్ట్ వీడియోలో అంటే ఇది పార్ట్ 11, పార్ట్ 12 అనేది మనం నెక్స్ట్ చూద్దాము. నీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన ఫార్ములాస్ మీద ఉన్న లెక్కలన్నీ కూడా ఇప్పుడు చేపిస్తున్నాను. మీరేమైనా అర్థం కాకపోయినా, నేను చెప్పడం కొద్దిగా స్పీడ్ అయినా సరే, నీకు సరిగ్గా లైటింగ్ సరిగ్గా కనపడకపోయినా ఏదైనా సరే ఆ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయనమ్మా. ఎందుకంటే మనకు ఉన్న ఆ పాయింట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మీరు ఖచ్చితంగా మీరు పెట్టే కామెంట్స్ అనేవి నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు వింటున్నారా లేదా అనేది నాకు తెలియాలి. ఫస్ట్ టైంపాస్ వీడియో చూడొద్దు, కరెక్ట్గా నేర్చుకోండి, వర్త్ఫుల్గా బయటకు రండి.
మనకి లాక్డౌన్ అనేది అయిపోయేటప్పటికల్లా ఒక మంచి ఒక అట్మాస్ఫియర్లో మనం కలుద్దాము. రైట్ సార్, అందరికీ శుభోదయం, గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్గా ప్రాక్టీస్ చేయను. ఈ ట్రిగ్నోమెట్రీ అనేది మనకి చాలా సింపుల్ టాపిక్ అండ్ ఇది రీజనింగ్ బేస్డ్లానే ఉంటుంది. మనకి టెక్నికల్గా ఆలోచించాలి. దీన్ని అంటే ఎలా డౌట్ వస్తుంది, దీన్ని ఇలానే చేయాలని ఎలా అనిపిస్తుంది అనేది డౌట్ ఉంటుంది అనమాట. అది ఆలోచన రావాలంటే మనకి గుడ్ కమాండ్ రావాలి. మీరు డైరెక్ట్గా ఈ వీడియో చూడొద్దు, ఇంతకుముందు ఉన్న ట్రిగ్నోమెట్రీ 1 నుంచి ఉన్న వీడియోస్ అనేది చూసుకుంటారు అంటే. ఐ హోప్ యూ అండర్స్టాండ్, మీకు అర్థమైంది అనుకుంటాను. మీరు ఇది బాగా నోట్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికి గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్.